జమ్మికుంట మండల కేంద్రంలో 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు 1960వ సంవత్సరంలో రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. మరి ఈ ఆర్గనైజేషన్ వల్ల అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఎందరో మంది యువకులు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రం నుండి అనిల్ కుమార్ యాదవ్ అన్న, మన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటన్న, అట్లనే శివసేన రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో మన తెలంగాణ తరఫున అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అనేది యువతకు రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతను ఏర్పరుస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ ఫౌండేషన్ డేను పురస్కరించుకొని మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భారత్ కి బేడియోం కా బాయ్, నారికా సురక్షక్, రాహుల్ భయ్యా అనే థీమ్ తోటి మరి మన తెలంగాణ ఆడపడుచులు ఎవరైతే గృహజ్యోతి, ఉచిత బస్సు లాంటి పలు పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారి ద్వారా రాహుల్ గాంధీ గారికి రాఖీతో పాటు ఒక కృతజ్ఞత లెటర్ను పంపడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్.